ఉన్న మీ అందరికి కూడా శుభాభివందనాలు. ప్రభు మనతో ఉన్నారు. అందుకని మనలో ధైర్యం ఉంటుంది. ఈ రోజు మనం ఎదుర్కోవాలంటే మనకు ప్రభు కావాలి. ప్రతి ఒక్క విషయంలో మనకి యేసు ప్రభు అవసరమే. హల్లెలూయా. దేవుడు లేకుండా అసలు ఆలోచనే చాలా భయాన్ని తీసుకొచ్చే ఆలోచనలుగా ఉంటుంది. అసలు ఊహించలేము, మన జీవితాన్ని మనం ఊహించుకోలేము. దేవుని సన్నిధి ప్రతి నిత్యము మనకు అవసరమే. హల్లెలూయా. దేవుని సన్నిధి ప్రతి నిత్యము, ప్రతి సమయమందున ఆయన సన్నిధి మనకు అవసరమే. హల్లెలూయా. ఆయన మన జీవితాల్లో ఉండాలి అని అంటే ఆయన్ని మనం ప్రతినిత్యము అనుభవించాలి అని అంటే మనకిచ్చిన ఒక మాధ్యమం అది ప్రార్థన. మన వాక్యానుసారంగా, మన వాక్యానికి అనుగుణంగా, వాక్యాన్ని ఎత్తిపట్టి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. హల్లెలూయా. నో ప్రేయర్ నో గాడ్ అన్నట్టుగానే ఉంటుంది అనమాట. అందుకని ప్రార్థన అన్నది ఊపిరి, శ్వాస అయి మన జీవితాల్లో ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. నా ఊపిరి ప్రార్థన అయిపోవాలి, నా శ్వాస ప్రార్థన అయిపోవాలి. అందుకని ఎఫ్ఎస్సిలో ఆరో అధ్యాయంలో మనం చూస్తాం, అపోస్తలుడైన పౌలు ఎడతెగక ప్రార్థన చేయుడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడు. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభు మీద ఆధారపడు వారంగా ఉండాలి. ఆయనే మనల్ని సంరక్షించేవాడు, ఆయనే మనల్ని కాపాడువాడు. ఆయన కొనుకడు, నిద్రపోడు. ఆయన కనుచూపు మన మీద ఉంటూనే ఉంటుంది. ఆయన మనల్ని సరైన మార్గంలో, ఆయన మార్గంలో మనల్ని నడిపించే దేవుడు ఆయన. ఆయన మార్గమే సరైన మార్గం. మన మార్గాలు మంచి మార్గాలుగా ఉండొచ్చేమో కానీ ఆయన మార్గాలే సరైన మార్గాలు. అయితే మనం ఈ దినాల్లో ఒక అంశాన్ని మనం మననం చేస్తూ ఉన్నాం. దేవుని శక్తిలో నడుచుట, ఆశ్చర్య కార్యాలు జరుగుట. ఈ ఆశ్చర్య కార్యాలు అన్నది యేసు ప్రభు యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్య అద్భుతమైన కార్యాలు కేవలం ఆయన మాత్రమే చేశాడు. ఇక మన ద్వారా జరుగుతాయా జరగవా అని అంటే మన ద్వారా కూడా తప్పకుండా జరుగుతాయి. ఆమె అది మనం యోహాను 14 మనం 12వ వచనానికి అనుగుణంగా మనం మాట్లాడుచు ఉన్నాం. హల్లెలూయా. మీరు కూడా ఆ వచనాన్ని చూసుంటారు. మన్నం చేయండి ఆ వచనంలో, ఆయన ఎంతో విశ్వాసం ఉంచు వారు వారి చేతుల ద్వారా కూడా, వారి ద్వారా కూడా అంటే మీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా కూడా యేసు ప్రభు ద్వారా జరిగిన కార్యాలు మరి మన ద్వారా కూడా జరుగుతాయని వాక్య భాగం తెలియపరుస్తుంది. మనము అలాగే నమ్మాలి. హల్లెలూయా. అది ఎలాగా సాధ్యమైన, ఆయన దేవుని కుమారుడు, ఆయన మరి పరిశుద్ధుడు, మరి ఆయనలో ఇటువంటి కార్యాలు జరుగుతాయి కదా, ఆయన ద్వారా మరి నేనే పాటి వాడిని, నా ద్వారా జరుగుతాయా, నాకు ఏ యోగ్యత ఉంది అని మనం అనేకమైన ప్రశ్నలు మన మనసులో ఉండొచ్చు. కానీ వీటన్నిటికీ సమాధానాలు బైబిల్లో ఉన్నాయి. వీటన్నిటికీ సమాధానాలు మనం వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. మనం దేవుని కుమారులమని, మనల్ని యోగ్యులుగా మార్చాడని, ఆయన నీతిలో మనల్ని కూడా జతపరిచి మనల్ని నీతిమంతులుగా చేశాడని, మన స్థానాల్ని మార్చాడని, మనం అనాథలుగా లేవని, మనం దేవుని సన్నిధిలో మనల్ని ఆయన యొక్క వస్త్రాలు ధరింపచేసి మనం క్రీస్తును ధరింపజేసుకొని మరి దేవుని సన్నిధిలో నుంచుంటున్న దేవుని కుమారులుగా ఉన్నామని, దేవుని సన్నిధిలో మనము కూడా మనల్ని అంటే దేవాది దేవుడు మరి యెహోవా దేవుడు ఎలాగే తన యొక్క కుమారుడైన యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడో మనల్ని కూడా అంతగానే ప్రేమిస్తూ ఉన్నాడని, మరి మరి మనకు కూడా దేవుడు ఉద్దేశాలు, మరి యేసు ప్రభుకి ఇచ్చిన ఉద్దేశాన్ని మన ద్వారా కూడా కొనసాగించడానికి ఆయన చిత్తమని మరి అనేకమైన వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మన స్థానాల్ని మార్చేశాడు దేవుడు. హల్లెలూయా. మనకు అధికారం ఇచ్చాడు. మనం కూడా దేవుని కుమారులమే అన్నాడు. హల్లెలూయా. ఆయన కుటుంబంలో మనం కూడా వారసత్వం మనకు కూడా ఉందన్నాడు. మనం కూడా వారసులం అన్నాడు. సో మనకు కూడా విశ్వాసం ఇస్తూ ఉన్నాడు. ఆయన మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని మన ఆత్మలో వినిపింపజేస్తూ ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే క్రీస్తు నడిపించారో అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు కూడా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు మారడు, మారేవాడు, మారే దేవుడు కాదు, మార్పు చెందే దేవుడు కాదు. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. హల్లెలూయా.
అయితే మనం మారుతూ ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో ఇంకా అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటూ విశ్వాసంలో మనం ఎదుగుతూ. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా, అయా ఇంకా ఒక దప్పిక అనేది మనలో ఎప్పుడు కూడా ఉంటూ దేవుని సన్నిధిలో మనం అడిగే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఆయన ఉద్దేశంలో మనం కూడా ఒకటై ఆయన రాజ్య విస్తరణలో మనం వాడబడాలని ఆశతో ఉంటే గనక తప్పకుండా ప్రభు మనల్ని కూడా, మిమ్మల్ని, నన్ను, మనందరిని కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. అయితే మనం లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం నుంచి మనం మననం చేసుకుంటూ ఉన్నాం. లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనము నుంచి మనం 39వ వచనం వరకు యేసు ప్రభు ఎలాగా ఒక వ్యక్తిలో ఉన్న మరి అనేకమైన దురాత్మలు ఒక వ్యక్తిలో ఉన్న అనేకమైన దురాత్మల్ని ఎలాగా మరి వెలగొట్టాడు, మరి ఆ వ్యక్తికి స్వస్థత, విడుదల అనేది ఎలా వచ్చింది అన్నది మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మన ముందు కూడా చాలా మంది మానసిక రోగాలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ మానసిక రోగాల వెనకాల మరొకవేళ గనుక దయ్యాలుంటే గనుక ఆ దయ్యాలని ఎలాగ వెళ్ళగొట్టాలో, మన ద్వారా కూడా ఇటువంటి ఆశ్చర్య కార్యాలు, మరి విడుదల కార్యాలు మరి అనేకులకి జరగడానికి ఈ వాక్య భాగం మనం మననం చేస్తున్న సమయాల్లోనే అనేకమైన విషయాలు తెలుసుకుంటూ, ప్రభువా నాయన ఇటువంటి కార్యాలు నా ద్వారా కూడా జరుగును గాకయ్యా, ఇటువంటి విడుదల కార్యాలు నా ద్వారా కూడా ప్రభా నైనా ఈ చేతుల ద్వారా, ప్రభా నైనా నా నోటి ద్వారా, అయ్యా మీరు పెడుతున్న మాటలు ప్రభా నా నోటి ద్వారా నేను పలుకుచూ ఉన్నప్పుడు ప్రభా అనేకమైన మానసిక రోగులు, అయ్యా వాళ్ళు ఇబ్బంది పడుతున్న వాళ్ళ కుటుంబంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రభా వాళ్ళకి విడుదల విడుదల విడుదల. ఎందుకంటే యోహాను 14:12 అనుగుణంగా యేసు ప్రభు ద్వారా జరిగిన ఆశ్చర్య కార్యాలు, ప్రభు నైనా విడుదల, స్వస్థత, అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు నా ద్వారా కూడా జరుగుతాయి అని చెప్పావు కదా. నేను విశ్వసిస్తున్నాను ప్రభువా, నేను నమ్ముతున్నాను ప్రభువా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ నాలో ఉన్న దేవ, హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నాలో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడిగా క్రీస్తు నాలో ఉన్నాడు. నాలో ఉన్న క్రీస్తు ప్రకటించబడాలి. నాలో ఉన్న క్రీస్తు ప్రకటించబడాలి. యేసయ్య, మీరు అనేకమైన సంవత్సరాల క్రితం మీ ద్వారా జరిగిన కార్యాలు నా ద్వారా కూడా జరిగించండి ఆయన, నా ద్వారా కూడా జరిగించండి, నా ద్వారా కూడా జరిగించండి. అనేక మంది ప్రభా నిన్న విడుదల పొందుకునే రీతిగా చేయండి ప్రభువా. మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వాక్య భాగం మనం తెలుసుకోవాలి, మనం ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా మన ద్వారా ఆయన కార్యాలు ఆయన జరిగించుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో, వారు గల్లేకు ఎదురుగా ఉండు గెరసీయుల దేశమునకు వచ్చిరి. చూసారా, యేసు ప్రభుతో పాటు శిష్యులు ఆయనతో పాటు వెంబడిస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు అనేకమైన ప్రాంతాలకు, యేసు ప్రభు అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ ఉన్నాడు. మరి వెళ్తూ ఉండి మరి ఆ ప్రాంతాల్లో ఉన్న జనాలకి మరి దేవుని రాజ్య సువార్త ప్రకటించటము, మరి విడుదల, స్వస్థత అనేది వాళ్ళ జీవితంలో అవసరంగా ఉంటా ఉంది. అయితే వాళ్ళకి విడుదల చేయటము, వాళ్ళలో ఉన్న దురాత్మల్ని వెళ్ళగొట్టటము, వారికి స్వస్థత అనుభవంలోకి తీసుకొని రావటము, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరగటము, వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటము, అంటే దేవుని యొక్క అధీనంలోకి, ఆయన యొక్క ప్రభుత్వంలోకి, ఆయన యొక్క మరి ఆయన యొక్క మాటకి అధీనంగా జీవించే రీతిగా ఒక ఒక దీనత్వం కలిగిన ఒక వ్యక్తులుగా మరి దేవుని రాజ్యంలో ప్రవేశించుట. వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు, ప్రభు మమ్మల్ని క్షమించండి అయ్యా, మేము మా అంతటిగా మేము జీవిస్తూ ఉన్నాం, మేము స్వతంత్రులుగా జీవిస్తూ ఉన్నాం, అందుకని ప్రభు మేము పాపం చేస్తూ మీకు వ్యతిరేకంగా మేము జీవిస్తూ ఉన్నాం. కానీ ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి మేము స్వతంత్రులుగా మేము జీవించకుండా మీ మీద ఆధారపడు వారిగా మేము జీవిస్తూ ఉంటాం అయ్యా. అయ్యా మాకు దేవుడుగా ఉన్నావు, అయ్యా మాకు ప్రభువుగా ఉన్నావు, మాకు రాజుగా ఉన్నావయ్యా, అయ్యా మాకు రక్షకుడుగా ఉన్నావని వారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించారు. ఆయన యొక్క ప్రభుత్వానికి అధీనంలోకి వచ్చారు. ఆయన మాటకు అధీనంలోకి వచ్చారు. ఒక విధేయులుగా మార్చబడడానికి వారు ని- వారు నిర్ణయం తీసుకున్నారు. హల్లెలూయా. దేవుని రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే అనేక మంది దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం, వారికి స్వస్థత, విడుదల అనేది జరగటం, అద్భుత కార్యాలు జరగటం, వారి జీవితాల్లో ఉన్న అవసరాలు, ఆత్మీయ ప్రాణ శరీర అవసరాలు తీర్చబడటం, దేవుని మాటలు కేవలం మాట్లాడటం మాత్రమే కాకుండా దేవుని యొక్క శక్తి కూడా అక్కడ కనబడిచే రీతిగా యేసు ప్రభు పరిచర్య జరిగింది.
అదే పరిచర్య, అలాంటి పరిచర్య మన ద్వారా కూడా జరుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అలాంటి పరిచర్య మన ద్వారా కూడా జరగడానికి మనం సిద్ధపరచబడుతూ ఉన్నాం. హల్లెలూయా. అదే విషయాన్ని మనం యోహాను 14 మన 12వ వచనంలో కూడా చూస్తున్నాం. మరి ఈ కార్యాలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి. మరి యేసు ప్రభు గెరసీను అనే ఒక దేశముకు వచ్చారు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభుని వెంబడిస్తూ ఉన్న వారి జీవితాల్లో ఈ పనులు జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. కేవలము వచ్చి వెళ్ళిపోయి ఏదో నాలుగు మాటలు విని ఆదివారం పూట ఏదో పై పైన ఉంటే ఇటువంటి ఇటువంటి కార్యాలు జరగలేవండి. కానీ యేసు ప్రభుని వెంబడించువారు, యేసు ప్రభుతో నడుచువారు, యేసు ప్రభుని వెంబడించువారు, హల్లెలూయా, వారి జీవితాల ద్వారా వారి జీవితాల్లో ఒక ఉద్దేశం కలిగి ఉండే ఒక జీవితంగా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితాల ద్వారా ఇటువంటి కార్యాలు, హల్లెలూయా, దేవుని యందు ఒక శక్తివంతమైన కార్యాలు, హల్లెలూయా, వాళ్ళ జీవితాల ద్వారా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. మనం నమ్ముదాం. మన జీవితాల ద్వారా కూడా మనం కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం. మనం కూడా యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. ఆయనతో పాటు నడుస్తున్నాం. మనం అనేకమైన విషయాలను విడిచిపెట్టాం. లోకాన్ని విడిచిపెట్టాం. లోకాశలను విడిచిపెట్టాం. శరీరాశలను విడిచిపెట్టాం. అలా అపవాదితో మనకు సంబంధం లేదని మనం కట్ చేసుకుని బయటకు వచ్చేసాం మనం. హల్లెలూయా. మనకి ఇంకా అంధకార రాజ్యానికి ఎటువంటి సంబంధం లేదు మనకి. ఇక మనకి ఒక కమాండింగ్ ఆఫీసర్ మన ముందున్నాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కాపరిగా ఆ, ఆయన ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఆయన ఆయన వెంబడి ఆయన యొక్క గొర్రెలుగా ఆయన యొక్క స్వరాన్ని వింటూ ఆయన కూడా వెంబడిస్తున్న వారిగా మరి అనేకమైన ప్రాంతాల్లో మరి ఎక్కడెక్కడైతే కనుక అవసరంగా ఉంటా ఉందో దేవుని రాజ్య విస్తరణ అనేది మరి ఎక్కడైతే జరగాలని దేవుని యొక్క చిత్తమై ఉన్నదో అక్కడికి ప్రభు మిమ్మల్ని నన్ను కూడా పంపిస్తున్నారు. ఎక్కడ పంపిస్తున్నారో అక్కడ ఇటువంటి కార్యాలు జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మరి విడుదల కార్యాలు, స్వస్థత కార్యాలు, దేవుని శక్తితో నింపబడిన కార్యాలు, ఆమేన్, హల్లెలూయా, మన ద్వారా జరుగును గాక. జనాల యొక్క ఆత్మీయ ప్రాణ శరీర వాళ్ళ కుటుంబ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క అవసరాలు యేసు నామం పేరట తీరును గాక. ఆమేన్, హల్లెలూయా. మనం అటువంటి ఒక ఆశతో, అన్నటువంటి ఒక తృష్ణతో, ఆమేన్, హల్లెలూయా, దప్పికతో ప్రభా నేనైనా ఒక దేవుని యొక్క ప్రేమ కరుణతో ప్రభా నేను ఒకరి కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా, క్యాన్సర్ పేషెంట్ అయ్యా, స్టేజ్ 4 పేషెంట్ నైనా అయ్యా తండ్రి నైనా ఇంకొన్ని మాసాలు చనిపోతున్నాడు ప్రభు. ఇంకొన్ని మాసాల చనిపోతున్నాడయ్యా. ప్రభా తండ్రి, వారిని ప్రభా స్వస్థపరచడానికి ప్రభా నన్ను వాడుకో ప్రభా. అయ్యా, ఇక్కడ చూస్తే ప్రభా నిన్న ఇక గెరసీనుల యొక్క దేశం లాగైతే ఒకని జీవితంలో ప్రభా మానసిక రోగముతో ఇబ్బంది పడుతూ ఉన్నాడయ్యా. ఎంత ఇబ్బంది పడుతున్నాడో ప్రభా తండ్రి. మరి ఇటువంటి ఇబ్బంది ప్రభా అనేక మందికి కూడా ఉంటా ఉంది నాయన. అయ్యా తండ్రి ప్రభా నైనా మరి వారిని కూడా మీరు విడుదల చేయండి ప్రభా, నన్ను వాడుకోండి ప్రభు అని ఈ యొక్క వాక్య భాగాల్ని మనం వింటున్న సమయాల్లోనే మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఒక భారభరితమైన ప్రార్థన మనలో నుంచి వస్తూ ఉండాలి. ఒక భారభరితమైన ప్రార్థన మనలో నుంచి వస్తూ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. లూకా రాసిన సువార్త 8:27 వచనాన్ని మనం చూస్తున్నాం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు, ఒక్క వ్యక్తి, ఆమేన్, హల్లెలూయా, ఒక్క వ్యక్తి జీవితంలో చూడండి ఎంత దారుణాతి దారుణంగా అపవాద శక్తులు పనిచేస్తున్నాయి. చూడండి, ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. వాడు దయ్యములను పట్టిన వాడై బహుకాలము నుండి అంట. ఎంతకాలం మనకు తెలియదు కానీ మేబీ ఆ రోజులైతే కాదండి. అంటే రోజులైతే కాదు, వారాలైతే కాదు, బహుకాలం అని అంటే కనీసం నెలలు అయి ఉండాలి. నెలలు కానీ సంవత్సరాలు అయి ఉండాలి. హల్లెలూయా. మరి బహుకాలము నుండి చూడండి ఇంత దారుణాతి దారుణంగా ఒక వ్యక్తి యొక్క జీవితం ఈ లోకంలో మరి జీవింపజేస్తూ ఉన్నారు. దారుణాతి దారుణం, బహుకాలం నుండి అంట, చాలా చాలా దినాల నుండి తన జీవితం చూడండి. బట్టలు కట్టుకొనక, ఇది ఒక నార్మల్ కాదండి. ఇదైతే మటుకు నార్మల్ కాదు. ఈ విషయాలైతే మటుకు ఇదైతే ఒక సాధారణమైన విషయం కాదు. ఒక వ్యక్తి బట్టలు కట్టుకొనక నగ్నంగా తిరుగుతున్నాడు అంటే గనక అతనికి మానసిక రోగము ఉన్నదని మనం చెప్పవచ్చు. లోకం చెప్తా ఉంటది ఇతనొక మానసిక రోగి, ఇతని ఇతని మనసు సరిగ్గా లేదు అనుకుంటా ఉంటారు. మరి బట్టలు కట్టుకొనక నగ్నంగా తిరుగుతున్నాడు అని అంటే సిగ్గుపోయిందనమాట. అంటే ఒక నార్మల్ గా ఉన్న పరిస్థితి కాదు ఇది. ఇదేదో ఒక అబ్నార్మల్, ఏదో ఒక ఒక వ్యత్యాసంగా జరుగుతున్న విషయం అనమాట. అంటే ఒక వ్యక్తిలో దెయ్యములు చూడండి ఏం చేస్తున్నాయో, నార్మల్ గా ఉండే జీవితంలో నుంచి అబ్నార్మల్ గా ఉన్న జీవితం, ఒక వ్యత్యాసంగా ఉన్న జీవితంలోకి మారుస్తూ ఉన్నాయి. చూసారా, ఒక వ్యక్తి జీవితంలో అపవాది ఎలా పనిచేస్తున్నాడో, అపవాది యొక్క పనులు చూడండి ఎలాగ జరుగుతున్నాయి చూడండి.
అపవాది శక్తులు ఉన్నాయన్నది వాస్తవమే. అపవాది శక్తులు మానవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాయి. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు సృష్టిలో అతి శ్రేష్టమైన సృష్టిగా సృష్టించాడు. మరి మానవుని ఉపయోగించుకుంటూ మరి దేవుని యొక్క రాజ్య విస్తరణ అన్నది ఈ లోకములో భూమి మీద జరగాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంది. అయితే అదే మానవుణ్ణి అపవాది కూడా మరి కంట్రోల్ చేయాలని, మరి అపవాది మరి మానవుని జీవితాన్ని దేవుని నుంచి దూరపరచాలి అని, దేవుని నుంచి దూరపరచాలి అని, దేవుని యొక్క కార్యాలు ఉద్దేశాలు ఆ వ్యక్తి జీవితం ద్వారా, ఏ మానవుని జీవితం ద్వారా జరగకుండా ఉండాలి అన్నది అపవాది యొక్క అపవాది యొక్క తంత్రాలు, కుతంత్రాలు, కుయుక్తులు, ఆలోచనలు, పనులు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అపవాది శక్తులు ఉన్నాయన్నది వాస్తవము. దయ్యాలు ఉన్నాయన్నది వాస్తవము. ఒక వ్యక్తిని పట్టుకొనుట, ఒక వ్యక్తి మీద కంట్రోల్ ఎంత దారుణమైన, చూడండి ఎంత దారుణమని అంటే, తన కళ్ళు తన శరీరాన్ని చూడలేని పరిస్థితి, అంటే సిగ్గు లేని పరిస్థితి. చూడండి అంటే ఇక ఎంతగా కంట్రోల్ చేస్తున్నాయి చూడండి. ఒక ఒక వ్యత్యాసమైన జీవితం, లోకంలో ఒక చాలా వ్యత్యాసమైన జీవితం, నార్మల్ కాదండి, చాలా అబ్నార్మల్ గా ఉన్న జీవితాన్ని, అది కూడా ఒక రోజు రెండు రోజులు కాదంట, బహుకాలం వరకు, అంటే ఎంత కంట్రోల్ తీసుకుందో చూడండి. అంటే అంటే డీమన్స్ అన్నవి, ఒక దయ్యాలు అన్నవి ఒక వ్యక్తి లోపలికి వెళ్ళి తన యొక్క మనసు ప్రాణం అంతా కూడా కంట్రోల్ తీసుకొని మనసులో ఉన్న ఆలోచనల్ని, ఆ యొక్క ఇష్టాలని, ఆ యొక్క భావనాత్మక విషయాలని, శరీరాన్ని, తన యొక్క తన యొక్క ఆలోచనల్ని, తన యొక్క మాటల్ని, చేష్టల్ని, యావత్తు విషయాల మీద కంట్రోల్ తీసుకుంటుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ డిమానిక్ పొజెషన్. డిమానిక్ పొజెషన్ అని అంటే, అంటే ఆ వ్యక్తిలో దయ్యము నివసించుట, లేకపోతే ఆ వ్యక్తిలో ఆ ఆ వ్యక్తిలో దయ్యము, లేదా దయ్యాలను రాస్తుంది ఇక్కడ. అంటే అనేకమైన, ఒకటి రెండు మూడు నాలుగు అనేకమైన దయ్యాలు ఒక వ్యక్తిలో ఉండవచ్చు. సో ఆ విషయం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా వాస్తవమైన విషయాలే. ఇవన్నీ కూడా వాస్తవమైన విషయాలే. మనం ఎక్కువగా మానసిక రోగులు, లేకపోతే మన ఒక మెంటల్ పేషెంట్స్ లో, లేకపోతే మెంటల్ హాస్పిటల్స్ లో ఇటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఇదంతా బహుకాలం నుంచి జరుగుతుందంట. చూడండి, ఇది బహుకాలం నుంచి జరుగుతుందంట. ఇది బహుకాలం నుంచి జరుగుతుందంట. అంటే ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని ఆ వ్యక్తి యొక్క ప్రాణం అంతటి మీద ఒక కంట్రోల్, శరీరం అంతటి మీద కంట్రోల్, ఒక నియంత్రణ ఉందన్నమాట అపవాదికి, అంటే ఆ దయ్యాలకి. అది అతన్ని ఆ దయ్యాలు ఏం చేస్తున్నాయి, గాయపరుస్తున్నాయి గాయపరుస్తున్నాయి. అతని యొక్క హృదయం అనేది కఠినంగా చేస్తున్నాయి. నువ్వేదన్నా అనుకో, నువ్వేమన్నా అనుకో, నేనైతే ఇలానే ఉంటాను. అంటే ఇక తన యొక్క ఇండిపెండెన్సీ, అంటే ఒక స్వతంత్రపు జీవితంలోకి తీసుకువెళ్తూ ఉన్నాయి. చూడండి, ఈ యొక్క దురాత్మ శక్తులు సిగ్గును తీసివేశాయి. తన యొక్క మనస్సాక్షిని ఎంత కఠినపరుస్తున్నాయి చూడండి. తన మనస్సాక్షి చెప్తా ఉంటది అనమాట, ఇక నువ్వు ఇది చేయకూడదు, తప్పు అని, అటెళ్ళొద్దు, ఆ అబద్ధం ఆడద్దు, ఇట్లా చేయొద్దు అని మన మనస్సాక్షి మనకు చెప్తా ఉంటది. అది కూడా ఇక మనస్సాక్షిని కూడా కోల్పోయే రీతిగా చేసిందండి అపవాది శక్తులు. చూసారా, ఒక వ్యక్తి జీవితంలో ఎంతగా ఎంతగా పనిచేస్తుందో చూడండి. తన యొక్క ప్రాణాన్ని, శరీరాన్ని యావత్తు కంట్రోల్ తీసుకుంది. ఒకటి రెండు, సిగ్గుని సిగ్గుని పోగొట్టే రీతిగా చేసింది. మనస్సాక్షి మీద పనిచేసింది. మనస్సాక్షి మీద పనిచేస్తా ఉంది. అసలు మనస్సాక్షి లేకుండా చేస్తుంది. అంటే ఒక ఆ పని చేయకూడదు అని మన మనస్సాక్షి చెప్తా ఉంటది. చూడండి అసలు ఎట్లా జీవిస్తున్నాడో, బట్టలు లేకుండా సమాధుల దగ్గర, అంటే ఏంటంటే ఇంటిని వదిలిపెట్టి, సమాధుల దగ్గర అంటే ఇంటిని వదిలిపెట్టి, ఇంట్లో మరి మరి కుటుంబీకులు ఉన్నారు, మరి భార్య పిల్లలు ఉండొచ్చు అతనికి. కానీ ఇంటిని వదిలిపెట్టి, మన మనసాక్షి ఏం చెప్తుంది, అయ్యో ఇంటిని వదలకూడదు, ఒక రోజు రెండు రోజులు బయట ఉండొచ్చేమో గానీ మళ్ళీ అలాగా మరి భార్యని పిల్లల్ని అలా వదిలేయకూడదు, గాలికి వదిలేయకూడదు, అలా వదలకుండా మరి ఉండాలి మరి అని మన మనస్సాక్షి చెప్తా ఉంటది. చూడండి ఇతనికైతే మరి ఆ యొక్క మనస్సాక్షి పరిస్థితి కూడా చూసినట్లయితే అక్కడ కూడా సరిగా పనిచేయట్లేదు. అంటే చూడండి ఎంత లోతుగా అపవాది పనులు చేస్తున్నాడో. ఒక వ్యక్తిలో అపవాది ఎంతగా దారుణంగా పనిచేయగలడు, ఎంతగా దారుణంగా పనిచేయగలడు. నగ్నంగా అటు ఇటు ఇటు అటు తిరుగుతూ ఉన్నాడంట. ఇక చూడండి, ఒక ఒక ప్రైవసీని, ఒక వ్యక్తి యొక్క ప్రైవసీని, లేకపోతే ఒక గౌరవం, ఆత్మగౌరవం అని అంటాం. మన యొక్క మన యొక్క ఆత్మ గౌరవం మీద అపవాది పనిచేసినాడు. చివరికి ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకున్నాడు. తన యొక్క స్వతహాగా ఉన్న గౌరవం, మనకంటే ఒక పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, అవన్నీ పోతున్నాయి చూడండి, అన్ని కూడా నష్టమైపోతున్నాయి.
అన్ని కూడా నష్టం అయిపోతున్నాయి. అనేక మంది చూస్తూ ఉంటారు కదా, మరి అక్కడ నగ్నంగా అలా అలా అటు తిరుగుతూ ఉన్నాడు. మనం మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం. నగ్నంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు కొంతమంది. అంటే అందరిని చూడడం మనం, ఎవరో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు చూస్తాం. వాళ్ళు ఏమనుకుంటా అంటే వాళ్ళు అడుక్కుంటున్నారు, వాళ్ళలో వాళ్ళకి ఎవరు లేరు అనుకుంటున్నాం కానీ వాళ్ళల్లో దురాత్మలు ఉండొచ్చు. వాళ్ళ జీవితాల్లో దురాత్మలు ఉండొచ్చు. వాళ్ళ అంత నియంత్రణ, మరి ఆ దురాత్మలు కంట్రోల్ తీసుకుంటా ఉండొచ్చు. సో మరి ఈ వ్యక్తి జీవితంలో ఎలాగైతే మరి విడుదల అనేది యేసు ప్రభు ద్వారా జరిగిందో, మనము కూడా మనము మనం బస్ మనం మన కారులో వెళ్తున్నాం, లేకపోతే బైక్లో వెళ్తున్నాం, మన దారిలో ఒక వ్యక్తిని చూస్తున్నాం, నగ్నంగా ఉన్నాడు. మనం చూస్తూ వెళ్ళిపోకూడదు, ఆగాలి అక్కడ. అక్కడ ఆగాలి. అక్కడ ఆగి, ఇక్కడ ఎలాగైతే గనక మరి గెరసీనిలో ఈ యొక్క దేశంలో ఒకరిని జీవితంలో మరి దయ్యాలు ఉన్నాయి. ఆ దయ్యాలు మరి ఇటువంటి రీతిగా ఆ వ్యక్తిని మరి ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. మరి ఆ వ్యక్తి దగ్గర ఆగినప్పుడు మనతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిలో ఏం జరుగుతుంది, ఏ దయ్యాలు ఉన్నాయి, లేకపోతే ఉన్నాయా లేవా, అసలు ఏం జరుగుతా ఉంది, అతని సహాయం చేయడానికి నుంచుంటే గనక తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా కూడా కార్యం చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది శక్తులు ఏం చేస్తున్నాయి చూడండి. అపవాది శక్తులు చూడండి ఏం చేస్తున్నాయో. సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండువాడు కాదంట. ఇంటిలో కాదంట ఉండేది. అంటే తన యొక్క కుటుంబము నుంచి దూరపరిచాడు. భార్యాభర్తలు ఒకటిగా ఉండకూడదు. ఇతను భార్యతో ఉండకూడదు, ఇతను పిల్లలతో ఉండకూడదు, ఇతను తన తల్లిదండ్రులతో ఉండకూడదు, తన యొక్క తన యొక్క అక్క చెల్లితో, ఆనతో, తమ్ముడితో ఉండకూడదు, తన యొక్క కుటుంబీకులతో ఉండకూడదు, దూరంగా ఉండాలి అనేది అపవాది యొక్క ప్లాన్. చూసారా అపవాది ప్లాన్స్ ఎలా ఉన్నాయి చూడండి. అపవాది యొక్క కుతంత్రాలు చూడండి, అపవాది యొక్క ఆలోచనలు చూడండి, అపవాది యొక్క కార్యాలు చూడండి. ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని ఎంతగా నాశనపరుస్తున్నాయి చూడండి. అందుకనే క్రీస్తు మనలో ఉండాలి. హల్లెలూయా. మనలో అపవాది శక్తులు ఎక్కడో ఏ ఏరియాస్ లో పనిచేయకూడదండి. ప్రతి ఏరియాలో, ప్రతి మన యొక్క ఆత్మ ప్రాణ శరీరంలో దేవుని వాక్యముతో నింపబడాలి. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ అపవాది శక్తులు రాలేవు, ఉండలేవు కూడా. ఎక్కడైతే లైట్ ఉంటుందో అక్కడ అంధకారం ఉంటుంది. ఎక్కడైతే కనుక వెలుగు ఉంటుందో అక్కడ అక్కడ అంధకారం ఉండలేదు. ఎక్కడైతే క్రీస్తు ఉంటాడో అక్కడ అపవాది ఉండలేడు. ఎక్కడైతే దేవుని రాజ్య శక్తి ఉంటుందో అక్కడ అపవాది శక్తులు పనిచేయలేవు. హల్లెలూయా. ఎక్కడైతే దేవుని వాక్యము నిర్మాణం చేయబడుతుందో అక్కడ అపవాది యొక్క కార్యాలు చేయలేవు. అపవాది అక్కడ అబద్ధాలు చెప్పి మనల్ని మోసపుచ్చలేడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాలు హల్లెలూయా మనలో నిర్మాణం చేయబడుతున్నాయి కాబట్టి అపవాది ఎంతగా మన మనసు మీద అబద్ధాలు మాట్లాడినా సరే, లేదు ఇది అబద్ధము, యేసు నామంలో నేను నష్టపరుస్తూ ఉన్నాను, దేవుని వాక్యం ఇది, దేవుని సత్యం ఇది, ఇలానే జీవించాలి, ఇలానే ఉండాలి, నేను భయపడాల్సిన అవసరం లేదు నాకు. ఎందుకు నేను భయపడాలి? అపవాది భయపడను నేను, మనిషికి భయపడను నేను, నేను ఏ పరిస్థితికి భయపడను నేను, ఏ రోగానికి భయపడను నేను. ఎందుకు భయపడాలి నేను? నాకు భయపడాల్సిన అవసరం లేదు. నేను కేవలం దేవునికే భయపడుతూ ఉంటాను. నేను కేవలం దేవునికే భయపడతాను. ఆయన ఆయన ఒక్కకే భయపడతాను. ఆయన యొక్క ఆయనకి నేను భయపడతాను కానీ ఇంక ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెప్పాడు భయపడకుడు అని చెప్పాడు కాబట్టి అదే నమ్ముతున్నాను. అందుకనే మనం భయపడము. హల్లెలూయా. కానీ చాలా మంది భయపడుతూ ఉంటారు, డోర్స్ ఓపెన్ చేసుకుంటారు. అయితే ఆ యొక్క భయాన్ని తీసుకొచ్చే దురాత్మలు అవి లోపలికి వస్తాయి. దాంతోపాటు చేతబడి శక్తులు లోపలికి వస్తాయి. దాంతోపాటు మరణాన్ని తీసుకొచ్చే దురాత్మలు, రోగాన్ని తీసుకొచ్చే దురాత్మలు, మరి ఇటువంటి మానసిక రోగాలు, మైండ్ కంట్రోలింగ్ స్పిరిట్స్ అంటున్నాం వీటిని. మైండ్ కంట్రోల్ అంటే మనసు మీద నియంత్రణ తీసుకుంటూ ఉంటాయి. చిన్నగా మనసు మీద నియంత్రణ తీసుకొని మనసులో ఒక సాధారణమైన జీవితాన్ని, ఆ వ్యక్తి యొక్క సాధారణమైన జీవితాన్ని వ్యత్యాసంగమైన ఒక జీవితంలోకి మారుస్తూ ఉన్నాయి చూడండి. తన ఇంట్లో నుంచి దూరం వెళ్ళిపోవాలంట. ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో ఉండకూడదు, సమాధానంగా ఉండకూడదు, సంతోషంగా ఉండకూడదు, ఆనందంగా ఉండకూడదు, భార్యాభర్తలు కలిసి ఉండకూడదు, దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి, డివోర్స్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా దురాత్మ కార్యాలు. ఇవన్నీ కూడా దురాత్మ సంబంధమైన కార్యాలు చూడండి. ఇంట్లో ఉండకూడదంట. ఇంట్లో ఉండకూడదు, దూరంగా. ఇంట్లో ఉండకూడదు, సమాధుల దగ్గర ఉండాలంట. సమాధుల దగ్గర సమాధుల దగ్గర ఎవరు ఉంటారు? సమాధుల్లో ఎవరు ఉంటారు? సమాధుల్లో మరి శవాలు ఉంటాయి. మరణం 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 అంటే ఆ వ్యక్తిని ఒక రోజు మరణ పాశంలోకి తీసుకొని వెళ్ళాలి, చంపేయాలి. ఇవి అపవాది యొక్క ఆలోచనలు, అపవాది చేసే పనులు ఇవన్నీ కూడా. అసలు తన యొక్క స్నేహితుల్ని పోగొట్టుకోవాలి. అసలు సోషల్ లైఫ్ అని అంటే ఒక సామాజిక జీవితంలో నుంచి దూరం వెళ్ళిపోవాలి. ఇది ఎవరు ఉంటారండి ఇలాగా? మానసిక రోగులు. మానసిక రోగుల్ని మీరు చూడండి. వాళ్ళు ఒక లోన్లీగా, ఒక ఒంటరిగా, అందరితో ఉండలేరు వాళ్ళు. ఎక్కడో ఎక్కడో ఒక రూమ్ లో లైట్ వేసుకోరు.
ఆ, అంధకారంలో వాళ్ళ భర్తలతో వాళ్ళ భార్యలతో కలిసి ఉండలేరు, వాళ్ళు కష్టం. ఒకవేళ ఉంటే గనక గొడవలు. ఇలాగే బట్టలు వేసుకోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే ఇంట్లో ఎట్లా ఉంటుందండి పరిస్థితి? ఇక వాళ్ళని తీసుకెళ్లి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ చేపిస్తారు, లేకపోతే ఎవరికో ఒకవేళ హాస్పిటల్ గురించి అక్కడికి వెళ్ళారు, తీసుకెళ్లారు, పెద్దగా ఏం మార్పు లేదంటే గనక ఇంకా ఇక వేరే చోటకి ఆ ఏదో సమ్ అవి ఇవి కడతా ఉంటారు కదా. సో ఇంకేదో చేస్తా ఉంటారు కదా. సమ్ ఏదన్నా ఏదైనా మంత్రాలు కానీ, లేకపోతే ఆ తంత్ర మంత్రాల దగ్గర తీసుకొని వెళ్ళి ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి అది కూడా సరిగ్గా జరగదు. అది కూడా సరిగ్గా జరగకుండా ఇంకా చాలా ఇబ్బంది పడుతూ ఒక రోజున ఆ వ్యక్తి మరణించుట. ఇంక ఇదేనండి. ఇలాగా అనేక మంది, మరి ఎవరిలోకైతే కొన్ని దురాత్మలు ఇలాగా వచ్చి వాళ్ళ యొక్క మనసులను నియంత్రణ తీసుకొని, వాళ్ళ యొక్క మనసుల్ని, ప్రాణాలని, వాళ్ళ యొక్క శరీర నియంత్రణ తీసుకొని కుటుంబాలని వేరుపరుస్తూ డివోర్సెస్, చాలా మంది డివోర్స్ అవుతున్నారు, చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. ఈ యొక్క మానసిక రోగము వలన, మానసిక రోగం వలన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది మానసిక రోగం అనుకుంటున్నారు. కానీ చాలా చాలా ఆ యొక్క మానసిక రోగాల వెనకాల, ఆ యొక్క వ్యక్తుల వెనకాల, లేకపోతే ఆ యొక్క మానసిక రోగం వెనకాల ఎవరు పని చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది రోగం మాత్రం అనుకుంటున్నారు, కానీ ఆ రోగం వెనకాల, ఆ రోగాన్ని తీసుకొస్తూ ఇటువంటి రీతిగా మరి వ్యవహరిస్తూ ఉన్న ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క మనసులో లేకపోతే ప్రాణంలో ఎవరున్నారు, దురాత్మలు ఉన్నాయా అనేది వాళ్ళకి తెలియట్లేదు. అనే వాళ్ళు చూడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి యేసుప్రభు అంటే భవిష్యత్తు తెలియదు, లేకపోతే యేసుప్రభు తెలిసినా సరే అంతగా మరి దేవుని ఆత్మతో వాళ్ళు నడిచేవారిగా ఉండకపోవచ్చు. లేకపోతే వాళ్ళ సంఘాలకు వెళ్తున్న వాళ్ళు, లేకపోతే ఏ సంఘానికి అయితే వెళ్తున్నారో అక్కడున్న పాస్టర్ గారికి మరి ఈ యొక్క దురాత్మల మీద అంతగా ఒక అవగాహన ఉండకపోవచ్చు. లేకపోతే దురాత్మలు ఉన్నాయి అన్నది అతను నమ్మొచ్చు, కానీ లేకపోతే భయపడుతూ ఉండొచ్చు. అందుకని అతను విడుదల పరిచర్య చేయకుండా ఉంటాడు. లేకపోతే అంతగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క వరములతో అతను నడిచేవానిగా ఉండకపోవచ్చు. అందుకని ఏ ఆత్మలు ఉన్నాయా, మరి వాటి పేర్లేంటి, మరి ఏం చేస్తా ఉన్నాయి, మరి ఏం జరుగుతుంది అన్నది ఆత్మలు చూడలేని ఒక ఒక పాస్టర్ గారిగా ఉండొచ్చు. ఇవన్నీ ఇవన్నీ కారణాల వల్ల మరి ఆ సంఘానికి వెళ్తున్న వాళ్ళు మరి కేవలం ఇది ఒక మానసిక రోగం రోగం అనుకుంటున్నారు, కానీ అలాగా సంవత్సరాలు 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 తరబడి, చూడండి ఇక్కడ కూడా రాస్తుంది, బహుకాలము నుంచి అంట, బహుకాలము నుంచి మరి ఇటువంటి రీతిగా మరి ఆ వ్యక్తి జీవిస్తూ ఉన్నాడు. అయితే ఇవన్నీ కూడా మనం వింటున్న సమయాల్లో ఒక రోగాన్ని, లేకపోతే ఒక రోగిని కేవలము రోగం మాత్రమేనా, లేకపోతే ఆ రోగం వెనకాల ఎవరు పని చేస్తున్నారు అన్నది మనం దేవుని దగ్గర అడగాలి. హల్లెలూయా. అన్ని రోగాల వెనకాల దురాత్మలు ఉన్నాయని నేను చెప్పట్లేదు. ఇది మనం ఏ రోగం అయినా సరే దాని వెనకాల దురాత్మలు ఉన్నాయని నేను చెప్పట్లేదు. కానీ ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఆ వ్యక్తిలో ఏ దురాత్మలు ఉన్నాయి, ఏం పేర్లు అవి, అసలు అవి ఎలా పని చేస్తున్నాయి, అసలు ఏం జరుగుతా ఉంది, ఎన్ని సంవత్సరాలు జరుగుతా ఉంది, అసలు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా దేవుని తెలుసు, ఇవన్నీ కూడా ప్రభువు తెలుసు, ఇవన్నీ కూడా ప్రభు తెలుసు. ప్రభు చూస్తూ ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు ఆయన. మనం కేవలం ఆకాశం వరకు చూడగలం, కానీ మధ్యాకాశంలో అదృశ్యంగా ఏం జరుగుతుందో, అసలు ఒక వ్యక్తి జీవితంలో అదృశ్యంగా ఏం జరుగుతుందో, అంధకారంలో ఏం జరుగుతుందో యావత్తు కూడా దేవునికి తెలుసు. హల్లెలూయా. అయితే చూడండి, ఈ వ్యక్తి జీవితంలో మరి అపవాది ఏ రీతిగా పనిచేస్తున్నాడో చూడండి. అసలు సమాజంలో నుంచి వెలుపలకు తీసుకొస్తున్నాడు ఆయన. వెలుపలకు తీసుకొచ్చి అతను అతన్ని ఎంతగా ఫోర్స్ చేస్తూ, అతను ఎంతగా ఒక నియంత్రణ తీసుకొని, అసలు ఎంత ప్రెషర్ లేదా ఎంతగా ఫోర్స్ చేస్తూ అతను బయటికి వెళ్ళిపోవాలి, ఒంటరిగా జీవించాలంట. ఒంటరిగా ఒంటరితనం అన్నది దేవుని చిత్తం కాదండి. ఒంటరితనం అనేది దేవుని చిత్తం కాదు. చాలా మంది ఆ, ఈ మధ్య కాలంలో నేను కొంతమంది మెంటల్ పేషెంట్స్ తో నేను మాట్లాడుతున్నాను. మరి వాళ్ళు వాళ్ళ అడిగితే కానీ, వాళ్ళ హిస్టరీ అడిగితే వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎట్లా ఉందాం అనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఏంటి అని అంటే, ఒక ఒక పేషెంట్ ఏం చెప్పారంటే, ఆ ఆ పేషెంట్ మా ఇంట్లోనే కొన్ని రోజులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒంటరిగా ఉండటం ఇష్టంగా ఉంటుందంట. అందరితో ఉండటం అనేది అంత మంచిగా అనిపించదంట. ఒంటరిగా ఉండటం, అందరి దగ్గర నుంచి దూరం అయిపోవటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో, కుటుంబీకులతో పెద్దగా మాట్లాడకుండా ఉ- ఉంటూ ఉండటం, అంతా కూడా ఒంటరితనం. అంటే సామాజికంగా ఉండటం అన్నది దేవుని చిత్తం అయితే, ఒంటరిగా ఉండు. మరి హవ్వ కూడా ఒంటరిగా ఉన్నప్పుడే కదా అపవాది ఎక్కువగా పనిచేసింది.
ఇక ఒంటరిగా ఉంటాం, ఒంటరిగా ఉంటాం. మనసు మీద భారాన్ని తీసుకొని రావటం. ఇక చిన్న చిన్నగా ఏంటంటే నీ జీవితం వ్యర్థమే, ఎవరికి ఉపయోగం లేదు నీ జీవితం అని ఈ అబద్ధాలు మాట్లాడటం. ఎందుకు జీవించాలి? నీ భార్య నిన్ను వదిలేసింది, నీ భర్త నిన్ను వదిలేశాడు. చూసావా, నీ కుటుంబీకులు నిన్ను ప్రేమించరు. ఈ లోకంలో నీకు ఎవరు లేరు. దేవుడు కూడా పెద్దగా నిన్ను పట్టించుకోవట్లేదు. ఆయన కూడా పెద్దగా నిన్ను ప్రేమించట్లేదు. ఎందుకు నువ్వు జీవించాలి? చనిపో, ఆత్మహత్య చేసుకో అని ఇట్లాంటి ఆలోచనలు, మాటలు పెట్టి 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 చివరికి చూసావా, నువ్వు ఉండటం వల్ల భారమే నీ కుటుంబానికి. చూసావా, అందరు నిన్ను చీకొడుతున్నారు. నువ్వు బట్టలు వేసుకోవట్లేదు, నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటావు. వాళ్ళ పేర్లు పోతున్నాయి. చూసావా, మీ ఇంటి యొక్క పేరు పోతుంది. చూసావా, నువ్వు మీ ఇంటి పేరు నష్టపరిచే ఒక వ్యక్తిగా ఉన్నావు. చూసావా, మరి ఎందుకు నువ్వు జీవించాలి? చనిపో, ఆత్మహత్య చేసుకో. ఎందుకు? ఇదిగో సమాధుల దగ్గర చూడు ఎలాగా చనిపోయి ఇక్కడికి వచ్చారు. నువ్వు కూడా చచ్చి నువ్వు కూడా చచ్చిపో. ఎందుకు? ఉపయోగం లేదు నీకు, ఈ లోకంలో ఎవరికి ఉపయోగం లేదని ఈ రీతిగా మాట్లాడి 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 చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇలాగా నా కళ్ళ ముందు నా కళ్ళ ముందు అంటే మాకు మాకు తెలిసిన వాళ్ళు ఇలాగా మాట్లాడి అంటే అంటే ఆమె ఒక స్త్రీ అన్నమాట. మేము ఆమెతో మాట్లాడపోయాం. అంటే మాకు ఇంతగా దేవుని గురించి కానీ వాక్యంలో ఇంత లోతైన విషయాలు మాకు తెలియదు ఆ రోజుల్లో. కానీ ఆమె చెప్తున్న మాటలు ఇలా ఉన్నాయన్నమాట. ఆ ఆ వ్యక్తి అలాగ మాట్లాడింది. నేను ఎందుకు జీవించాలి, నేను ఒక భారంగా మారిపోయాను అని ఇట్లాంటి ఆలోచనలు. ఆమె కూడా ఒక మానసిక రోగి. ఆమెను కూడా సైకాట్రిస్ట్ అని, మానసిక మరి రోగాల్ని మరి చూసే ఒక స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉన్నారు. సూసైడల్ థాట్స్ అంటే ఆత్మహత్య సంబంధమైన ఆలోచనలు వస్తూనే ఉన్నాయంట. మరి ఇటువంటి ఆలోచనలు ఏమొస్తున్నాయి అని అడిగాను తర్వాత. ఇవన్నీ చెప్తా ఉన్నారు. ఒక రోజున తనకున్న చున్ని, ఆ ఆ యొక్క చున్నీని తీసుకొని ఆ మరి ఫ్యాన్కి ఊరేసుకొని చచ్చిపోయింది. ఆమె ఆమె క్లాస్మేటే ఆమె. నేను ఎంబీబీఎస్ చదువుకుంటున్న సమయాల్లో మరి ఆ ఆ సమయాల్లో మరి మాకు తెలిసిన ఒక వ్యక్తి అలాగ చనిపోవట చాలా బాధాకరం, చాలా బాధాకరం. అయితే ఇవన్నీ కూడా వాస్తవాలేనండి. ఇవన్నీ కూడా రియాలిటీస్. దీస్ ఆర్ ఆల్ రియాలిటీస్. మనం ఏదో ఒక కల్పన లోకంలో ఉంటాం. మనం ఇవన్నీ ఉండవులే, ఏముంది ఇదంతా కూడా అనుకుంటాం. కానీ రియాలిటీస్ లోకి వస్తే, వాస్తవంలోకి వస్తే ఇవన్నీ కనబడతా ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే మనం నేర్చుకోవాలన్నమాట. మనం తెలుసుకోవాలి. ప్రభా, ఇలాగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు ప్రభు. అయ్యా, వాళ్ళకి విడుదల కావాలి. ఇక వేరే మార్గం లేదండి. ఏసే మార్గం, ఏసే సత్యం, ఏసే జీవం అండి. ఇక వేరే మార్గం లేదండి. ఇంకా ఎన్ని మందులు ఇచ్చినా సరే, ఏమి చేసినా సరే, ఏది ఇంజక్షన్లు చేసినా, ఏం చేసినా సరే, ఆ వ్యక్తి జీవితంలో విడుదల రావాలి అంటే గనక, విడుదల పొందుకోవాలి అంటే గనక యేసు ప్రభు నామం, యేసు ప్రభులో ఉన్న శక్తివంతమైన నామం పనిచేయాల్సిందే. హల్లెలూయా, పనిచేయాల్సిందే. హల్లెలూయా. అటువంటి అటువంటి వ్యక్తుల జీవితాలు ఇక అలాగ నాశనం అయిపోతూ ఉంటాయి. అసలు ఇంటి నుంచి దూరం వెళ్ళిపోతూ ఉంటారు. అనేక అనేక దినాలు, అసలు అసలు నెలలు, సంవత్సరాల వాళ్ళ యొక్క జీవితాలు దారుణాతి దారుణం. మనస్సాక్షి మీద వారికి ఒక నియంత్రణ లేదు. లేకపోతే మనస్సాక్షి అనేది ఆ వాళ్ళకి వాళ్ళలో వాళ్ళ పని చేయకుండా, సిగ్గు అనేది లేకుండా వాళ్ళు వాళ్ళు ఒంటరిగా ఉంటూ, నగ్నంగా ఉంటూ, వాళ్ళు వాళ్ళు తన యొక్క కుటుంబం నుంచి దూరం అయిపోతూ, వాళ్ళు సమాధుల దగ్గర అంటే చూడండి, అంటే అంటే మరణం దగ్గర ఉంటున్నారు. సో ఇటువంటి పనులు మరి అపవాది శక్తులు చేస్తూ ఉన్నాయి, దయ్యములు చేస్తూ ఉన్నాయి. ఒక వ్యక్తి జీవితాన్ని ఇంతగా నష్టపరిచే దురాత్మ శక్తుల మీద మనం అధికారం తీసుకోవాల్సిందే. మనము శక్తివంతమైన దేవుని నామము, యేసు నామాన్ని ఉపయోగించాల్సిందే. హల్లెలూయా. ఇక వేరే మార్గం లేదు. అటువంటి వ్యక్తుల యొక్క జీవితాల్లో మరి మార్పు చెందాలి అంటే, వాళ్ళు జీవించాలంటే ఈ లోకంలో, వాళ్ళు వాళ్ళు మరణించకుండా జీవించాలని అంటే మన ద్వారా పని జరగాల్సిందేనండి. చూడండి, ఒకవేళ గనక నేను గనక విడుదల పరిచర్య చేయకపోతే ఆ వ్యక్తి ఏమైపోతాడు? నష్టమైపోతాడు. ఆ వ్యక్తి నశించిపోతాడు. లేకపోతే ఆ వ్యక్తి చనిపోతాడండి. ఆ వ్యక్తి చనిపోతాడు. ఒకవేళ గనక మీరు ఇక నాకెందుకులే ఈ పరిచర్య, ఇది నాకంతా ఏదో సంఘానికి వెళ్తున్నానా వస్తున్నానా ఇంతవరకు చాలే అని అనుకుంటే గనక మరి ఈ పనులు ఎవరు చేస్తారు? మరి వాళ్ళ జీవితాల్లో మరి విడుదల కార్యాలు ఎవరు చేస్తారు? నాకు రాదు, నాకు చేత కాదు, నేను నా వల్ల కాదులే, నేనేం చెప్తానులే, నేనే పాటి వాడినిలే, నన్ను దేవుడు ఎన్నుకున్నాడా?
నన్ను దేవుడు వాడుకుంటాడా అని ఇట్లాంటి ప్రశ్నలు మన మనసులో ఉన్నా, ఈ ప్రశ్నలు ఒక వ్యక్తి జీవితాన్ని నష్టపరుస్తున్నాయి కానీ ఈ ప్రశ్నలకు ఉత్తరం అంతా కూడా దేవుని వాక్యంలో ఉంది. మన ఉత్తరాలు మనం సంపాదించుకుంటూ మనము కూడా దేవుని చేతుల్లో వాడబడే ఒక సాధనాలుగా, ఆమేన్ హల్లెలూయా, సాధనాలుగా ఉంటూ, దేవా నన్ను కూడా వాడుకో ప్రభువా, యేసయ్యా నన్ను కూడా వాడుకో ప్రభువా అని మనము మనం కూడా అడుగుతూ ఉండాలి. హల్లెలూయా. మనం ఈరోజు చూసాం 27వ వచనంలో, ఆయన ఒడ్డున దిగినప్పుడు, మనం లూకా 8:27 చూస్తూ ఉన్నాం. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాను. హల్లెలూయా. అంటే ఎక్కడ యేసు ప్రభు ఉంటారో అక్కడికి, ఆయన శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి, అపవాది శక్తులు ఎక్కడైతే దాగి దాగి అంధకారంలో పనిచేస్తూ ఉంటాయి, అవన్నీ వెలుపలికి వస్తూ ఉంటాయి. దే విల్ బి ఎక్స్పోజ్డ్. ఒక సంఘానికి వెళ్ళాం, లేకపోతే ఎక్కడో ఏదో ప్రార్థన మీటింగ్కి వెళ్ళాం, సహవాసానికి వెళ్ళాం, అక్కడ కొంతమంది వచ్చారు. వాళ్ళల్లో ఉన్న దురాత్మలు అవన్నీ అంధకారంగా చాప కింద నీరులాగా పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ కనబడవు అనమాట. ఎవరికి కనబడవు అవి. కానీ యేసు ప్రభు శక్తి ఎక్కడైతే, మరి ఏ దైవజనుడి దగ్గర అయితే, లేకపోతే ఏ విశ్వాసి, మరి లేకపోతే ఈ యేసు ప్రభు వెంబడించే మరి శిష్యుడు, ఆయన ఆయన స్వార్థికునిగా మరి జీవిస్తున్న వారి, మరి దేవుని శక్తితో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. అయితే ఈ దేవుని శక్తి ఎక్కడైతే ఉంటుందో, దేవుని సన్నిధి ఎక్కడైతే గనక ఉంటుందో, ఎవరితో అయితే ఉంటుందో, ఆ దేవుని సన్నిధిలో ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా దురాత్మ శక్తులన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇక అవి ఉండలేవు అనమాట. ఇంకా ఉండలేవు, ఇంకా ఉండలేవు. అది సో అలాగే చూడండి ఇక్కడ, ఆయన ఎదురుగా వచ్చాను చూసారా. అసలు ఇంకా ఆ యొక్క ఆ యొక్క ప్రాంతంలోకి యేసు ప్రభు అడుగు పెట్టాడనంటే, ఇక ఆ ప్రాంతంలో ఎవరిలో అయితే దురాత్మ శక్తులు పనిచేస్తున్నా అవన్నీ బయటికి రావాల్సిన, అవన్నీ ఎక్స్పోజ్ అవ్వాల్సిందే ఇంకా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సంఘాన్ని దేవుడు మిమ్మల్ని పంపిస్తున్నాడని అంటే, ఆ సంఘంలో ఉన్న మరి విశ్వాసుల జీవితాల మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులు విడుదల చెందాలి అని అంటే గనక అవన్నీ ఎక్స్పోజ్ అయిపోవాలి. అవన్నీ ఎక్స్పోజ్ అవ్వాలి అంటే గనక అవన్నీ ఏం చేస్తున్నాయి, అంధకారంలో ఏం చేస్తా, అవన్నీ కూడా బయటకు కనబడుతుంది, బయటకు రావాలి ఇంకా. కొంతమంది ఊగుతా ఉంటారు, కొంతమంది కొంతమంది వామిటింగ్ చేసుకుంటూ ఉంటారు, వాంతులు చేసుకుంటూ ఉంటారు, కొంతమంది పడిపోతారు, కొంతమంది అసలు ఇంకా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అసలు ఇంకా దేవుని సన్నిధి మన చుట్టూ ఉంటూ ఉండగా, మనతో పాటు దేవుని సన్నిధి ఉంటూ ఉండగా, అలా ఆయన ఆయన పంపించినప్పుడు, మరి ఆ యొక్క స్థలంలో, ఆ యొక్క మీటింగ్ లో మరి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎక్స్పోజ్ అవుతా ఉంటాయి, అంధకార శక్తులన్నీ ఎక్స్పోజ్ అవుతా ఉంటాయి. అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇక ఇంకా ఉండలేవన్నమాట, ఇంకా లోపల ఉండలేవు ఇంకా. అయ్యో యేసు ప్రభు సన్నిధి ఉంది ఇక్కడ, యేసు ప్రభు శక్తి ఉంది ఇక్కడ, యేసు ప్రభు యొక్క మరి ఆయన యొక్క సన్నిధి ఇక్కడికి వచ్చింది. ఇగో ఈ యొక్క వ్యక్తితో ఎవరున్నారు, దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. నికోదేమస్ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా యేసయ్యా, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, ఎందుకో నాకు తెలుసు అన్నాడు. ఏమన్నాడు? నీతో దేవుడున్నాడు, ఇమ్మానువేలును దేవుడున్నాడు, అందుకనే నీ ద్వారా అద్భుత ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అవునండి, ప్రభు మనతో ఉంటారు. అదే కదా చెప్పింది, నేను విడువను ఎడబాయనని చెప్పాడు. యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానని చెప్పాడు. మన నోటి ద్వారా మాట్లాడుతున్న ప్రభు యొక్క మాటలు, ఆ మాటల్ని నెరవేర్పులోకి తీసుకొని రావడానికి దేవుని సన్నిధి అక్కడ ఉంటది. హల్లెలూయా. మన చుట్టూ ఒక అగ్ని ప్రాకారం వలె దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఆయన యొక్క మహిమ మన చుట్టూ ఉంటది. హల్లెలూయా. అందుకని మరి పేతురు నడుస్తూ ఉన్నప్పుడు తన యొక్క నీడలో స్వస్థత అని జరుగుతా ఉందంట. హల్లెలూయా. అక్కడ ఏదో పేతురు నీడని కాదు, కానీ పేతురుతో పాటు దేవుని యొక్క మహిమ అన్నది అక్కడ కనబరచబడుతూ ఉంది. హల్లెలూయా. ఆయన యొక్క మహిమ కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనలో ఉన్న క్రీస్తు కేవలం మనలోనే మాత్రం కాదు, మన చుట్టూ కూడా. హల్లెలూయా. మన చేతుల ద్వారా కూడా ఆయన యొక్క శక్తి అన్నది వెలువడతా ఉంటుంది. మన నోటి ద్వారా మాట్లాడుతున్న మాటలు, మనతో పాటు దేవుని సన్నిధి. హల్లెలూయా. అందుకని ఒక మీటింగ్ లోకి వెళ్తే లేకపోతే ఒక సంఘానికి మనం పిలిచారు, మనం వెళ్ళి వాక్య పరిచర్య, లేకపోతే మనం అక్కడ ప్రార్థనలోకి వెళ్ళాం, లేకపోతే మన ఊరికి మనం వెళ్ళాము అంతే. కానీ అక్కడ మనం ఉన్నాము అని అంటే మన చుట్టూ దేవుని యొక్క సన్నిధి ఉంది కదా. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఇక చుట్టూ ఉన్న దురాత్మలు ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళలో ఉన్న దురాత్మలు బయటకు రావటం మొదలవుతూ ఉంటాయి, ఇక ఎక్స్పోజ్ అవుతా ఉంటాయి. అదే విషయం చూస్తున్నాం ఇక్కడ. యేసు ప్రభు ఆయన ఒడ్డున దిగినప్పుడు, ఇక ఆ ప్రాంతంలో ఎవరైతే కనుక దురాత్మలతో ఇబ్బంది పడుతున్నారో వారిలో నుంచి దురాత్మలు బయటకు రావడానికి ఇక దేవుని దగ్గర రావాల్సిందే. ఆ వ్యక్తి దేవుని దగ్గర రావాల్సిందే. హల్లెలూయా. ఇక అపవాది శక్తులు ఉండలేవు అక్కడ. అంటే ఎక్కడైతే దేవుని యొక్క రాజ్యం వస్తుందో అక్కడ అపవాది రాజ్యం ఇక కార్యము చేయలేదు అంటే దాని యొక్క శక్తి అనేది జీరో అయిపోతుంది. ఎక్కడైనా ఒకే రాజు పనిచేయాలి. ఎక్కడైతే ఎక్కడైనా సరే ఒకే రాజ్యం పనిచేస్తూ ఉంటుంది. మరి ఎక్కడ దేవుని రాజ్యం వచ్చిందో, ఎక్కడ దేవుని శక్తి వచ్చిందో,
ఎక్కడ దేవుని అధికారం వచ్చిందో అక్కడ ఇక అపవాది శక్తులు, అపవాది అధికారాలు, అపవాది రాజ్యం ఇక పనిచేయదు. అప్పుడు దాకా పనిచేసింది ఒక్కసారిగా సస్పెండ్ అయిపోద్ది అనమాట. ఒక్కసారిగా జీరో అయిపోద్ది. ఒక్కసారిగా ఇంకేం చేయలేదు అనమాట. నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోద్ది. ఇక అసలు శక్తిహీనంగా మారిపోద్ది. ఇంకా బలహీనంగా మారిపోద్ది. ఇంకా అసలు నిరాదాయులుగా మారిపోద్ది. ఇంకా చివరికి ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. ఇంకా అప్పుడు ఇంకా అయ్యయ్యో, ఎవరు వచ్చారు ఇక్కడికి, ఎవరు వచ్చారు, యేసు ప్రభు యొక్క శక్తి వచ్చింది, యేసు ప్రభు వచ్చాడు, ఆయన సన్నిధి వచ్చింది ఇక్కడికి. ఇక మనం ఇంకేం చేయలేము. ఇక మనం ఇంకేం చేయలేము. ఇంకా మనం వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క మానవుణ్ణి విడుదల చేయడానికి దేవుడు ఆయన దైవజనుడిని పంపించుకున్నాడు. హల్లెలూయా. ఆయన ఎన్నుకున్న వారిని పంపించుకున్నాడు. ఆయన పంపించాడు అని అంటే అధికారంతో పంపిస్తాడు, శక్తితో పంపిస్తాడు, ఆయన ఒక ఉద్దేశంతో పంపిస్తాడు, ఒక దర్శనంతో పంపిస్తాడు, ఒక ఒక యొక్క సువార్తతో పంపిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆయన ద్వారా పంపించబడిన ఒక సేవకులుగా, లేకపోతే ఆయన యొక్క విశ్వాసులుగా, మరి శిష్యులుగా, మరి పంపించబడిన వారిగా మనం వెళ్తే కనుక, హల్లెలూయా, దేవుని సన్నిధి మనతో ఉంటూ ఆ సన్నిధిలో ఇక ఆ యొక్క మీటింగ్ లో ఉన్నవారు ఎవరిలో అయితే గన దురాత్మ ఉంది, ఇంకా అవన్నీ బయటకు వస్తా ఇక అరుపులు, కేకలు, లేకపోతే పడిపోవటాలు, లేకపోతే వాళ్ళు వామిటింగ్ చేసుకుంటున్నారు, లేకపోతే కొంతమంది యూరిన్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఇంక వాష్రూమ్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఎందుకంటే ఇంకా లోపల ఉన్న దురాత్మలు బయటకు వెళ్ళిపోయే ఇంకా కొన్ని కొన్ని రంధ్రాలు, లేకపోతే కొన్ని కొన్ని మార్గాలు ఉన్నాయన్నమాట. నోటి ద్వారా వెళ్ళిపోతాయి, చెవుల ద్వారా వెళ్ళిపోతాయి, ముక్కుల ద్వారా వెళ్ళిపోతాయి, మరి కింద భాగం ద్వారా వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. యూరిన్ ద్వారా వెళ్ళిపోతా ఉంటాయి, లేకపోతే శరీరం నుంచి వెళ్ళిపోతా ఉంటాయి, చెమట ద్వారా వెళ్ళిపోతా ఉంటాయి. ఇక ఉండలేవు అనమాట. ఇంకా ఉండలేవు. ఇంకా ఎందుకంటే దేవుని శక్తి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న శక్తి అక్కడ ప్రకటించబడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు చుట్టూ దేవుని యొక్క మహిమ ఉంది. ఆయన ఆయన ఎంతో శక్తిమాన్. ఆయనలో సర్వశక్తి, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో అధికారం ఉంది, దేవుని సన్నిధి తోడుగా ఉంది కదా. కాబట్టి ఆ ప్రదేశానికి రాగానే ఆ ప్రదేశంలో ఉన్న దురాత్మలు అవన్నీ కూడా ఒక వ్యక్తిలో, లేకపోతే ఆ వ్యక్తిలో పనిచేస్తున్న దురాత్మలు ఇక బయటికి రావాల్సిందే. ఇంకా బయటికి రావాల్సిందే. అటువంటి రీతిగా మరి యేసు ప్రభు ద్వారా ఇటువంటి కార్యాలు జరుగుతాయి. నీ ద్వారా, నా ద్వారా కూడా జరుగుతాయి. ఆమెన్ చెప్పు. ఆమెన్, హల్లెలూయా. యోహాను 14:12 అనుగుణంగా ఇటువంటి కార్యాలు నీ ద్వారా, నా ద్వారా, మీ ద్వారా, నా ద్వారా తప్పకుండా జరుగుతాయి. హల్లెలూయా. ఈసారి నెక్స్ట్ మీటింగ్ కి ప్రభు మనల్ని తీసుకెళ్తున్నారంటే గనక ఆ మీటింగ్ లో ఇటువంటి కార్యాలు మనం చూడబోతున్నాం. అటువంటి మరి ఆ యొక్క మీటింగ్ లో ఇటువంటి కార్యాలు మనం చూడబోతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఏ ఇంటికైతే ప్రభుని తీసుకెళ్తున్నారో ఒక గృహ కొడుకు తప్పకుండా వెళ్ళండి. గృహ కొడుకుకి వెళ్ళండి. మీ ఇంటి చుట్టూ ఎవరికైనా మరి ఆ ఇంటికి, ఈ ఇంటికి ఇప్పుడు మధ్యాహ్నం పూట 2 to 3 అక్కడ ఉదయం పూట పనులన్నీ అయిపోతే కానీ, లేదా సాయంకాలం పూట మీ యొక్క మరి ఆఫీస్ కానీ ఏదైనా అయిపోతున్న తర్వాత మరి సాయంకాలం పూట ఒక ½ 1 అవర్, ఒక 1 అవర్ అన్నా సరే మరి వెళ్ళి ఆ ఇంటిని దర్శించండి, ఈ ఇంటిని దర్శించండి. ఆ ఇంట్లో మరి ఏం జరుగుతా ఉందో, ఆ ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో కనుక్కోండి. అపవాది శక్తులు ఏమైనా పనిచేస్తూ ఉంటే గనక అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఇక అవన్నీ అక్కడ ఉండలేవు. ఇంకా వా ఆ ఇంట్లో కూడా మరి విడుదల కార్యాలు జరుగుతూ మరి దేవుని రాజ్యం అనేది ఆ ఇంట్లో కూడా వస్తూ వారు కూడా ప్రభు సన్నిధిలోకి, ఆయన యొక్క ప్రభుత్వం కిందకి అధీనంలోకి వచ్చినట్లయితే వాళ్ళ జీవితాల్లో ప్రభువే పనిచేస్తూ ఉంటారు. ఇక అపవాది రాజ్యం అనేది అక్కడ పనిచేయదు. మరి వాళ్ళు నష్టమైపోకుండా ఉంటారు. దేవుని యొక్క కార్యాలు అక్కడ జరుగుతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మనం కూడా వెళ్దామండి. మనం కూడా మన ఇంట్లోనే ఉండకుండా ఒక స్వార్థపూరితమైన జీవితాన్ని మాత్రమే జీవించకుండా నిస్వార్థంగా దేవుని యొక్క ప్రేమని మరి మరి మన చుట్టూ, మన ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మనం పంచుదాం. దేవుని ఎవరో, యేసుప్రభు ఎవరో పరిచయం చేద్దాం, మన సాక్ష్యాన్ని చెప్దాం. వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు కనుక్కుందాం. మరి ఆ పరిస్థితులు వెనకాల అపవాది శక్తులు ఏమైనా పనిచేస్తున్నాయి అనేది ఒక పరిశుద్ధాత్మ దేవుడు మీకు చూపిస్తూ ఉంటే గనక అక్కడ మీరు యేసు ప్రభు నామంలో ఉన్న శక్తిని రిలీజ్ చేయండి. అలా విశ్వాసంతో ప్రార్థన చేయండి. తప్పకుండా ప్రభు మిమ్మల్ని వాడుకొని వాళ్ళ జీవితాల్లో ఉన్న, మరి ఒకవేళ వాళ్ళ జీవితాల్లో ఉన్న దురాత్మ శక్తులు ఉంటే గనక వాటిని వెళ్ళగొట్టి వాళ్ళని వాళ్ళని కాపాడి, చూడండి, వాళ్ళని కాపాడి ఆ ఇంట్లో ఒక ఆపత్కాల మరణం అన్నది మీరు తప్పిస్తున్నారు. హల్లెలూయా. అది మీ ద్వారా తప్పించబడుతుంది. ఎంత గొప్ప కార్యాలు, ఎంత గొప్ప విషయాలు కదా. లేకపోతే ఏమవుతుందండి, ఒకవేళ కనుక ఆ ఇంటి యజమానుడు చనిపోతే ఏమవుతుంది? ఆ ఇంట్లో ఆ ఇంట్లో నీకు ఇబ్బందులే కదా. ఏ పెన్షన్ వచ్చినా సరే, ఎంత ఎంత డబ్బులు ఒక ఇన్సూరెన్స్ లో నుంచి వచ్చినా సరే, ఒక వ్యక్తి లేకపోతే కనుక, నాన్నగా లేకపోతే, లేకపోతే భర్త లేకపోతే కనుక ఆ ఇల్లు పరిస్థితి చాలా దారుణం. పిల్లలు అనాథలుగా ఉంటారు. అయితే వాళ్ళకి స్కూల్ కానీ, ఫీజు కానీ, లేకపోతే ముందున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అయితే ఇవన్నీ విషయాలు జరగకుండా ఉండాలి అంటే గనక ఆ యొక్క అపవాది శక్తుల్ని ఆ ఇంటిలో నుంచి తరిమివేయాలి. దానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని వేరే నామం లేదండి. కేవలము యేసు నామంలోనే విడుదల. హల్లెలూయా.
అల్లు ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఇటువంటి కార్యాలు మన ద్వారా జరగడానికి ప్రార్థన చేద్దాం. ప్రభు యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా మా ఇంటి చుట్టూ ప్రభానైనా మరి ఏ ఏ ఇండ్లలో ప్రభానైనా ఇబ్బందులు ఉంటూ ఉన్నాయి, అపవాది శక్తులు పనిచేస్తూ ఉన్నాయో తండ్రి, అవన్నీ కూడా బయటకు వచ్చేలాగున్నా ప్రభు, అవన్నీ కూడా ప్రభా తండ్రి మీ రాజ్యము మాలోకి వచ్చేది, మీ యొక్క అయానైనా మీ యొక్క చిత్తము మా ద్వారా జరుగులాగున ప్రార్థన చేస్తూ ఉన్నాను. రాజులకు రాజు అయిన క్రీస్తు, హల్లెలూయా, ప్రభు అయిన క్రీస్తు మాలోకి వచ్చినందున, హల్లెలూయా, మాలో ఉన్న క్రీస్తు, ప్రభ మహిమతో నింపబడిన క్రీస్తు, హల్లెలూయా, అయా తండ్రి వెలువడులాగున ప్రభ ప్రకటింపబడులాగున ప్రార్థన చేస్తున్నానయ్యా, ప్రకటింపబడులాగున ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. అయా తండ్రి స్టేజ్ 4 క్యాన్సర్స్ లో, అయా క్యాన్సర్ పేషెంట్ లో ప్రభ నిన్న పనిచేస్తున్న దురాత్మల్ని, అయా మరణపు దురాత్మలు ప్రభ వెలగొట్టే ప్రభా తండ్రి, నేను ఆ యొక్క వ్యక్తిలో నుంచి వెలగొట్టే ప్రభా నైనా శక్తివంతమైన నామం నీదయ్యా. యేసయ్యా, నైనా అధికారముల నామం నీదేనయ్యా. ఎస్ఐ ఎస్ఐయా, అధికారమున నామం నీదే ప్రభువా. అయా తండ్రి, మమ్మల్ని సంరక్షించు దేవుడు అయి ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. యేసు రక్తము క్రింద నన్ను, మమ్మల్ని ప్రభానైనా మా యొక్క కుటుంబీకులందరినీ ప్రభానైనా ఈ యొక్క వాక్యం వింటున్న వారిని ప్రభానైనా అయా తండ్రి సంరక్షిస్తూ యేసు రక్తము క్రింద ప్రభ మేమందరం అయా చేర్చబడి ఉన్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ప్రభ ఏ ఆయుధము కూడా, అయా అపవాది శక్తులు ఏది కూడా మా మీద విజయం పొందుకోకుండా, అయా మమ్మల్ని ప్రభానైనా జయ జీవితము క్రీస్తు యొక్క ప్రభా తండ్రి మహిమకరమైన నామం పేరట మమ్మల్ని ఇప్పటిదాకా ప్రభానైనా కాచి కాపాడి సంరక్షిస్తున్న దేవా, అయా సంరక్షిస్తూ నైనా మా చుట్టూ కోటగా ఉన్న దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా మానసిక రోగాలు వెనకాల ప్రభానైనా పనిచేస్తున్న దురాత్మ శక్తులు అన్ని కాకపోయినా అన్ని అంత అందరి అందరిలో కాకపోయినా ప్రభ కొంతమందిలో అయినా అయా తండ్రి, మరి ఎవరిలో అయితే ప్రభ ఇటువంటి దురాత్మలు పనిచేస్తున్నాయో తండ్రి, వాటిని మాకు చూపించండి ప్రభ, మా ఆత్మీయ నేత్రాల ముందు తీసుకొని రండి. పరిశుద్ధాత్మదేవ, మీరు చూపిస్తేనే కదా మాకు మేము చూడగలిగేది. అయా ఏం జరుగుతుందో అదృశ్య లోకంలో ప్రభ, అది మీకు మాత్రమే తెలుసు నాయన, మాకు తెలియదు ప్రభు. అయా ఇలాగ ఎంత మంది ప్రభానైనా మరి చనిపోతున్నారో, ఎంతమంది యవనస్తులు చనిపోతున్నారు, యవన స్త్రీలు ప్రభ, యవన కుమార్తెలు కుమారులు చనిపోతున్నారు, ఎంతమంది భర్తలు భార్యలు చనిపోతున్నారో ప్రభు. అయా నేను విడాకులు తీసుకుంటున్నారు, మానసిక రోగం వలన అనేక మంది విడాకులు తీసుకుంటున్నారు. వాళ్ళ కుటుంబం ప్రభ చిన్న భిన్నం అయిపోయి ప్రభు నైనా అయా తండ్రి నైనా మరి పిల్లలు అనాథులైపోయి, అయా తండ్రి వారి జీవితాలు మళ్ళీ మరి రెండో పెళ్ళి మూడో పెళ్లి చేసుకుని ప్రభా తండ్రి చివరికి ప్రభానైనా ఆ వివాహం అన్న ఉంటుందా, మరి ప్రభానైనా అది కూడా విడాకులు తీసుకునే పరిస్థితిగా ఉంటుందా ప్రభా, తెలియని పరిస్థితులు ప్రభా. అనేకమైన కుటుంబాలు నష్టమైపోతున్నాయి అయ్యా. అనేకమైన కుటుంబాలు ఈ మానసిక రోగము వలన ప్రభువా నైనా దీర్ఘకాలికంగా బహుకాలము నుంచి ప్రభు వారు మందులు వేసుకుంటున్నా సరే ప్రభా నైనా వారికి విడుదల లేదయ్యా. వారు నేను చాలా మంది ప్రభా మానసిక రోగులు పెళ్లి చేసుకోవట్లేదు, ఒంటరిగా జీవిస్తున్నారు ప్రభు. ఇంట్లో ప్రభా నైనా అమ్మా నాన్న వాళ్ళు వృద్ధులుగా అయిపోతున్నారు, కానీ ఆ కూతురు మట్టుకు అయ్యా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చినాయి కానీ ఇంకా నన్ను పెళ్లి లేదు ప్రభు, వివాహం లేదయ్యా ప్రభా, నైనా కుటుంబము లేదు, నన్ను ఒంటరి జీవితం ప్రభు. అయ్యా వృద్ధులైన నైనా ఆ యొక్క ఇక తల్లిదండ్రులు అయితే ఆలోచిస్తున్నారు ప్రభా, ఎవరు చూసుకుంటారు వాళ్ళ యొక్క తదనంతరం వాళ్ళు చనిపోతే గనక ఎవరు చూసుకుంటారు ఈ పాపని, ఎవరు చూసుకుని ఈ అమ్మాయినని ప్రభు ఆలోచిస్తున్నారు అయ్యా. అయ్యా ఎంతో మంది ప్రభు ఇలాగ ప్రభు నన్ను ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభు. అయ్యా నైనా నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా. నన్ను వాడుకో ప్రభు నాయన. మానసిక రోగం వలన ప్రభు పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు అనేక మంది ఉన్నారయ్యా. పెళ్లి చేసుకోలేని పరిస్థితి ప్రభు. అయ్యా తండ్రి వివాహం చేసుకోలేని పరిస్థితి ప్రభు. నాయనా వీరికి విడుదల కావాలి, వీరికి విడుదల కావాలి ప్రభు. నాయనా నన్ను వాడుకో ప్రభు నాయనా. అయ్యా విశ్వాసిగా నేనున్నానేసయ్యా. మీరు చెప్పారు కదా యోహాను 14:12 అనుగుణంగా ప్రభు, అయ్యా నీ యందు విశ్వాసం ఉంచు, వాని జీవితం ద్వారా అయ్యా నీవు చేసిన కార్యాలు వాని జీవితం ద్వారా కూడా జరుగుతాయని చెప్పిన దేవా. అయ్యా నైనా అయ్యా తండ్రి, మీరు చేసిన కార్యాలే కదా ఏసయ్యా, మీ ద్వారా జరిగిన కార్యాలే కదా ప్రభా ఇవి. ఏసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నీ శక్తిలో ప్రతిరోజు నడిచే కృపను మాకు దయచేయండి, నీ శక్తిలో ప్రతిరోజు నడిచే కృపను మాకు దయచేయండి నాయన. ప్రభా తండ్రి విడుదల కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు అయ్యా ఏ మీటింగ్స్ లో మమ్మల్ని తీసుకువెళ్ళిన మా ఇంట్లో గాని ప్రభా తండ్రి, మా ఇంటికి వస్తున్న ప్రభా తండ్రి ఎవరైనా ప్రభా తండ్రి వాళ్ళ జీవితాల్లో ప్రభా నైనా విడుదల 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 కార్యాలు అయ్యా అద్భుత కార్యాలు మా ద్వారా జరిగించండి
తీర్చండి ప్రభువా. అయా సమాజంలో ఉన్న ఆత్మ ప్రాణ శరీరంలో ఉన్న వాళ్ళ యొక్క అవసరాలు మా ద్వారా తీర్చండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. భారాన్ని మాకు దయచేయండి, మీ ప్రేమతో నింపండి, మీ కరుణతో నింపండి ప్రభువా. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు నాయన. ప్రభా కుటుంబీకులు, మా కుటుంబీకుల్ని ప్రభానైనా మీరు సంరక్షిస్తున్నారు ప్రభా. హల్లెలూయా ప్రభా. అందుకని ఏ అపవాది కూడా ప్రభా మాలో చొరబడకుండా, మా మీద పని చేయలేని పరిస్థితిగా, ఒక విజయం పొందుకోలేని పరిస్థితిగా ఉంటా ఉందయ్యా. యేసు రక్తంలో ఎంత శక్తి ఉంది నాయన. యేసు రక్తంలో ఎంత పెద్ద పని జరుగుతా ఉందయ్యా మా జీవితాల్లో. ఎంత అమూల్యమైనదయ్యా యేసు రక్తము. యేసయ్య నామం, నీ నామం ఎంత అమూల్యమైనదో, ఎంత ప్రశస్తమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత ప్రభానైన మహోన్నతమైనదో అయ్యా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలయ్యా. అయ్యా మేము ఇలాగ ప్రభ ప్రార్థన చేసుకోవడానికి, ఇలాగ ప్రభ మీ సన్నిధిలో ప్రభానైనా మేము అయ్యా తండ్రి మీ సన్నిధిలో మేము అడగడానికి ప్రభానైనా, అయ్యా తండ్రి మీతో మాట్లాడడానికి ప్రభ మాకు ఇచ్చిన యోగ్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రాలు నాయన. బహుభారము మాలో నాయనా, ఇంకా భారం మాలో పెట్టండి ప్రభువా. ఇంకా బాధ్యతనివ్వండి ప్రభువా. నాయనా నీ సన్నిధిలో ప్రభ ఈ వాక్య భాగాలను మననం చేస్తున్న సమయాల్లో, ఈ వాక్య భాగాల్లో ఉన్న ప్రభ మర్మాలని మాకు ఇంకా తెలియపరుస్తూ ఉన్న దేవా, పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి. అయ్యా ఒక సాధారణమైన పరిచర్య మా ద్వారా జరగకూడదు ప్రభ. అసాధారణమైన పరిచర్య, ఒక సాధారణమైన పరిచర్య కేవలం ప్రభ నేను చెప్తూ చెప్తూ పోకూడదు, నేను పోతూ ఉండకూడదు ప్రభ. కేవలం ప్రార్థన చేస్తూ 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 ఉండకూడదు ప్రభ. ఆ ప్రార్థనకి ఒక ఫలితం ఉండాలి, ఆ ప్రార్థనకి ఒక శక్తివంతమైన కార్యం జరగాలి. ఆమేన్, హల్లెలూయా. అయ్యా నేను ఆ వాక్యం చెప్తున్న సమయాల్లోనే అక్కడ దేవుని కార్యం, మీ కార్యాలు జరగాలి ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. ప్రభువా నైనా ఆ వాక్యం తర్వాత ప్రార్థన చేస్తున్న వాళ్ళ జీవితాల్లో ఒక మార్పు చూడాలి ప్రభువా. హల్లెలూయా. శక్తివంతమైన కార్యాలు జరగాలి ప్రభువా. వాళ్ళ అవసరాలు తీర్చబడాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఏదో వెళ్ళామా, ఏదో ప్రభా నైనా వెళ్ళామా వచ్చామా, ఏదో చెప్పామా ప్రభా నైనా, ఇటువంటి నైనా పైపైన పరిచర్యలు మాకు వద్దు ప్రభా. అసాధారణమైన పరిచర్య, ఓ అసాధ్యమైన పరిచర్య. హల్లెలూయా. దేవుని శక్తితో, మీ శక్తితో నింపబడిన పరిచర్య, మీ సన్నిధితో నైనా మీ సన్నిధిని అయ్యా తోడుగా ఉంచుతూ ప్రభా నీ మహిమ, నీ యొక్క మహిమ పరిచర్య, నీ మహిమ కార్యాలు, అటువంటి గొప్ప పరిచర్యలు మాత్రమే, అటువంటి శ్రేష్టమైన మరి జనాలకు ఉపయోగపడే పరిచర్యలు, వాళ్ళ జీవితాలు మార్చే పరిచర్యలు ప్రభా, వాళ్ళ కుటుంబ స్థితుల్ని, వారి యొక్క కుటుంబ గమ్యస్థానాల్ని మార్చే పరిచర్యలు మా ద్వారా జరుగులాగా ప్రార్థన చేస్తున్నాం. మా ద్వారా జరుగులాగా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విశ్వాసుని ద్వారా జరుగులాగా ప్రార్థన చేస్తున్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన ప్రభ యోగ్యమైన యొక్క సమయాన్ని బట్టి, యోగ్యతను బట్టి మీకు వందనాలు, యోగ్యమైన స్థానాన్ని బట్టి వందనాలు, మంచి సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభ మా ప్రార్థనలన్నీ వినినందుకు స్తోత్రాలు. క్యాన్సర్ పేషెంట్లకి ప్రభ విడుదలనిచ్చినందుకు వందనాలు. హల్లెలూయా. మానసిక రోగాలని ప్రభ మీరు తీసివేసినందుకు, ఆ రోగాలు పోయాయి, దాని వెనకాల పనిచేస్తున్న దురాత్మని వెళ్ళగొట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రభు అనేది ఇక్కడ నుంచి ప్రభ ఏ మీటింగ్ అయినా సరే మీ యొక్క శక్తితో నింపబడిన మీటింగ్ గానే ఉంటుంది ప్రభు. మీ యొక్క సన్నిధితో నింపబడిన మీటింగ్ గానే, సహవాసంగానే ఉంటుంది అయ్యా. ఏ గృహ కొడుకులో అయినా సరే ఆ గృహంలో ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా ఎక్స్పోజ్ చేయబడుతున్నాయి, ఎక్స్పోజ్ చేయబడుతున్నాయి అయ్యా. నైనా తెలవబడుతున్నాయి ప్రభా తండ్రి, నైనా కనబడుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. బయటికి వస్తున్నాయి. ఇక ఆ వ్యక్తుల్లో, ఆ కుటుంబంలో ఉండలేదు ఇంకా. ఆమేన్. అవన్నీ కూడా ప్రభా తండ్రి ఏ ఇంటికి వెళ్తున్నా సరే ఆ ఇంటిలో ప్రభా విడుదల, విడుదల, విడుదల. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, 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 స్వస్థత ప్రభా. వాళ్ళ ఇంటి పరిస్థితులు మారునుగాకయ్యా. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభానైనా అటువంటి అసాధారణమైన పరిచర్లు మా ద్వారా, ప్రతి విశ్వాసి ద్వారా జరుగులాగా ప్రార్థన చేస్తున్నానయ్యా. దేవానికి వందనాలు. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు.